హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మేము వారానికి కేవలం రూ. 50, రూ. 100 మాత్రమే మనీని సేవ్ చేయగలము. మేము ఏ విధంగా మనీని పోగు చేసుకోవచ్చు, అలానే కేవలం వారానికి రూ. 50, రూ. 100 మనీ సేవ్ చేసి బంగారాన్ని ఏ విధంగా కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళకి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి. అలాగే హుండీ సేవింగ్స్ గురించి కూడా అడిగారు కదండి, అది కూడా ఈ వీడియోలోనే చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్ బాగున్నాయి, నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే, ఈ వీడియోస్ ఎవరికైనా అవసరం ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈ వీడియోలో మనం కేవలం రూ. 50, రూ. 100 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనుకోవచ్చు. ఏ విధంగా చేద్దామో ఇప్పుడైతే చూసేద్దాము. ఇక మనమైతే ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మన టాపిక్ విషయంలోకి వచ్చేస్తే బంగారం అండి. బంగారం ఎవరికి కొనుక్కోవాలని ఉండదండి. చిన్న పెద్ద ఏదో ఒకటి, ఎంతో కొంత 1 గ్రామో, అరగ్రామో, 2 గ్రాములో, అరకాసో, కాసో, సవరో, ఇలా ఎంతో కొంత బంగారం అనేది కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది కదా. అందులోకి మన ఆడవాళ్ళకైతే ఇక బంగారం మీద మక్కువ చెప్పనవసరం లేదు. బంగారాన్ని ఎక్కువ మనీని సేవ్ చేసే వాళ్ళే కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా రూ. 50, రూ. 100 వారానికి సేవ్ చేసినా సరే ఈజీగా 2 గ్రాముల నుంచి 4 గ్రాములు, అరకాసు వరకు ఈజీగా కొనుక్కోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడైతే చూసేద్దామండి. అలానే హుండీ సేవింగ్స్ గురించి అడిగారు కదా, నా దగ్గర అయితే ప్రజెంట్ హుండీ లేదండి. అందుకని ఈ డబ్బాలో వేసి అయితే మీ అందరితో షేర్ చేస్తాను. ఇది రూ. 100 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. అంటే వారానికి రూ. 100 హుండీలో వేసేటటువంటి మనీ సేవింగ్ ఛాలెంజింగ్. మనకి సంవత్సరానికి 52 వారాలు కదండి. 52 వారాలకి గాను రూ. 100 మొదలుపెట్టి మనం ప్రతి వారము కూడా 20 పెంచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి 1 ఇయర్కి అరకాసు గోల్డ్ కొనుక్కునేంత మనీ అయితే అవుతుంది. అంటే మనం ఈ విధంగా ఒక చిన్న పట్టిక రూపంలో ఏర్పరచుకుని, అంటే ఏముందండి, ఒక కాగితం మీద ఇట్లాగా 4 గడుల కింద గీసుకుని ప్రతి వారము కూడా, అంటే మొదటి వారం, రెండో వారం అంటూ 52 వారాలు వేసుకున్నాము. దీంట్లో మనం మొదటి వారం రూ. 100, రెండవ వారం రూ. 120, మూడో వారం రూ. 140, ఇట్లా 20 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. ఆఖరి వారానికి 52వ వారానికి వచ్చేసరికి మనకి రూ. 1120 అయితే అవుతుంది. ఇది కేవలం వారం అంతటికీ కలిపండి. వారం మాత్రమే మనీ సేవింగ్ ఛాలెంజింగ్. కొంచెం ఈజీగానే ఉంటుందండి. కాకపోతే లాస్ట్ 5 వారాల నుంచి మాత్రం రూ. 1000 వేయాల్సి ఉంటుంది. మిగిలిన వారాలు ఈజీగా వేసిన లాస్ట్ వారానికి కొంచెం కష్టం అనిపించినప్పుడు, ఇప్పుడు రేపు మనకు సంక్రాంతి వస్తుందండి, మనం బట్టలు తీసుకుంటాము, ఒక రూ. 1000 తగ్గించి ఈ హుండీలో వేసేసుకుని మిగిలిన వాటితో మనం బట్టలు తీసుకోవచ్చు. లేదు, న్యూ ఇయర్ వస్తుందండి, న్యూ ఇయర్కి కేక్స్ కానీ లేదా చిన్న పార్టీలు కానీ చేసుకుంటూ ఉంటాం కదా, అందులో మనం ఒక రూ. 1000 తగ్గించి కేక్స్ కొనుక్కున్న, చిన్న పార్టీలు చేసుకున్న ఆ రూ. 1000 హుండీలో వేసుకుంటే మనకి కొంచెం తేలిక అవుతుంది అనమాట. ముందు మనం పెద్ద అమౌంట్ వేసేసుకున్నాం అనుకోండి, చిన్న అమౌంట్ ఆటోమేటిక్గా వేసుకోవచ్చు. 52వ వారం రూ. 1120 అవుతుంది, కానీ ఇక్కడ 1100 వేశారు అని మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా అండి? నేను ఈ పట్టికలో 2 చోట్ల 2 మిస్టేక్స్ చేశానండి. అది ఏంటి అనేది మీరు జాగ్రత్తగా చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఈ 52 వారాల్ని కనుక మనం ప్లస్ చేసినట్లయితే మనకు వచ్చేసి సంవత్సరానికి
31,720 రూపాయలు అయితే అవుతుంది. నేను చెప్పాను కదండి 2 మిస్టేక్స్ కింద రాశానని చెప్పేసి, అది ఆ మిస్టేక్స్తో కలిపి కూడితే మనకి 30,810 రూపాయలు అవుతుందండి. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మనకి ఖచ్చితంగా అంటే 20 పెంచుకుంటూ వెళ్ళి 52వ వారం 1,120 రూపాయలు హుండీలో కనుక వేసుకోగలిగితే 31,720 రూపాయలు అయితే అవుతుంది. ఆ పైన చిల్లరి మనం వేసుకుంటే 32,000 సంవత్సరానికి ఒట్రంగా అవుతాయి అన్నమాట. గ్రామ్ వచ్చి 8,000 అయినా సరే మనం ఈజీగా అరకాసు బంగారం కొనుక్కోవచ్చు, అరసవర బంగారం కొనుక్కోవచ్చు అన్నమాట. ఒక సంవత్సరంలోనండి ఇది. మేము 20 పెంచలేము అని అనుకున్నప్పుడు, అలానే 100 రూపాయలు వెయ్యలేము అని అనుకునేవాళ్ళు 50 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి. 20 పెంచలేము అనుకునేవాళ్ళు 10 చొప్పున పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఈ 52 వారాలు మొత్తం అన్నీ కూడా కలిపితే మనకి 2 గ్రాములు అంటే పావు కాసు బంగారం కొనుక్కోవచ్చు. ఇది కూడా సేమ్ అండి. 50, 60, 70 అలా వేసుకుంటూ వెళ్ళొచ్చు. మన దగ్గర ఎప్పుడైనా ఒక 100 రూపాయలు వేసుకోగలిగితే ఉంటాయి కదండి, చిల్లర లేనప్పుడు 100 రూపాయలు వేసేసామనుకోండి, ఆ 60 రూపాయలు అందులో ఉంచేసి తర్వాత 40 రూపాయలు వేస్తే మనకి 100 ఎప్పుడైతే వస్తుందో ఆ 100 రోజు మనం వేయనవసరం ఉండదన్నమాట. అలానే మనం 300 దాకా వేసామండి, తర్వాత కొంచెం కష్టం అవుతుంది అనుకోండి, అప్పుడు 351 ఒక్కొక్క రూపాయి పెంచుకుంటూ వెళ్ళండి. 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళలేము అనుకునేవాళ్ళు, లేదు మేము 10 రూపాయలు పెంచుకోగలము, 10 రూపాయలు పెంచగలము వారం అనుకునేవాళ్ళు కంటిన్యూ చేయొచ్చండి. ఇది 1 ఇయర్కి మనకి 15,700 సిల్క్ అవుతుందండి. నేను ఈ పట్టికలో కూడా 2 చోట్ల మిస్టేక్ అయితే చేశాను, అది కూడా ఎక్కడ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం 10 పెంచుకుంటూ వెళ్తే 1 ఇయర్కి మనకి ఖచ్చితంగా 16,000 అయితే ఈజీగా సేవ్ అవుతుంది. గ్రామ్ వచ్చేసి ఇప్పుడైతే తగ్గింది. ఒకవేళ 8,000 పొడవున గ్రామ్ వచ్చేసి 8,000 అయ్యింది అనుకోండి, ఈ పద్ధతిని యూజ్ చేసి మనం 2 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. అలానే 100 రూపీస్ది మనం మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కనుక హుండీలో వేసుకోగలిగితే 4 గ్రామ్స్ అరకాసు బంగారాన్ని కొనుక్కోవచ్చు. మనకి బంగారం కొనుక్కోవాలి అని మనసులో గట్టిగా ఉండాలి, కానీ 50 రూపాయలు ఏంటి 100 రూపాయలు ఏంటండి, మనం ఎంత ఉన్నా సరే మనీని ఈజీగా సేవ్ చేసుకుని చిన్న ఐడియాలను ఉపయోగించి చక్కగా గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. బంగారం తగ్గుతుంది కదా అని ఏమీ అనుకోనవసరం లేదు. మహా అయితే 1000, 2000 లేదా 5,000, ఇంకా గట్టిగా చెప్తే 10,000 అండి. అంతకుమించి బంగారం తగ్గుతుందా అండి? బంగారం పెరిగేటప్పుడేమో వేలల్లో పెరుగుతుంది, తగ్గేటప్పుడు 100ల్లో తగ్గుతుంది కదా, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి వారానికి ఒక్కసారి మాత్రమే ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనొచ్చు, లేదా ఈ పొదుపు అనొచ్చు 100-50లతో. ఈ విధంగా మనీని దాచుకున్నాం అనుకోండి, మనం కూడా చక్కగా పావు కాసు నుంచి అరకాసు వరకు, పావు సవర నుండి అర సవర వరకు గోల్డ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఇక దీనికైతే మట్టి హుండీ బెస్ట్ అండి. ఎందుకంటే అది మనం తీయలేం కాబట్టి, మనం తీసి ఖర్చు పెట్టడానికి కుదరదు కాబట్టి, ఇంకా వేసిన డబ్బులు వేసినట్టే ఉంటాయి. ఇలాంటి డబ్బాల్లో అయితే ఏదైనా అవసరం వస్తే ఈజీగా తీసేయగలుగుతాము. ప్రజెంట్ నా దగ్గర మట్టి హుండీ లేకపోవడం వల్ల నేను ఈ డబ్బాలోనే వేసి చూపిద్దాము అనుకుంటున్నానండి. ఎవరైనా హుండీ సేవింగ్స్ చేయాలి అనుకునే వాళ్ళు చక్కగా మంచిగా హుండీ పెట్టుకోండి. వారానికి 50 రూపాయలు వేసుకోండి. 10 పెంచుకుంటూ చక్కగా సంవత్సరానికి 16,000 అయితే పోగు చేసుకోవచ్చు. ఒక క్రమ పద్ధతిలో చక్కగా ప్రతి వారము కూడా ఏదో ఒక వారంలో ఒక రోజు మనకు నచ్చిన రోజు మనం పెట్టుకోవచ్చండి. ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, లేదా మన ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్ అయినటువంటి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. అదే హుండీని తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టుకొని చక్కగా శుక్రవారం మార్నింగే మనం మనీని అయితే ఆ హుండీలో వేసుకోగలిగితే మనకి ఆ మనీని అస్సలు తీయబుద్ధి కాదండి. 1 ఇయర్ అయిన తర్వాత చక్కగా గోల్డ్ తీసుకోవచ్చు. బంగారం పెరిగినా తగ్గినా సరే మనం ఈజీగా 1 గ్రామ్ నుంచి 4 గ్రామ్స్ వరకు గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. ఇక 100 రూపాయలు కూడా మనం మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని ఆల్రెడీ ఏ విధంగా చేయాలి అనేది మీకు ఒక పట్టిక రూపంలో చెప్పాను కదా. ఇప్పుడు హుండీలో అంటే ఫస్ట్ వారం 100 రూపాయలు వేసామండి. రెండవ వారం ఈ 100కి 20 రూపాయలు కలిపి 120 రూపాయలు అయితే హుండీలో వేయాల్సి ఉంటుంది. అలానే మూడో వారం
ఈ 120 రూపాయలకి ఇంకొక 20 రూపాయలు కలిపి 140 రూపాయలు అయితే హుండీలో వేయాల్సి ఉంటుంది. అలానే 4వ వారం 180, 5వ వారం 200 రూపాయలు. ఇట్లా 1 ఇయర్ పాటు మనం ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ని కంటిన్యూ చేయొచ్చు, లేదా ఈ హుండీ సేవింగ్స్ని కంటిన్యూ చేసుకోవచ్చండి. 52వ వారం వచ్చేసరికి మనకి 1120 రూపాయలు అయితే అవుతాయి. మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.